ఫోకస్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నన్ను క్షమించండి, ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్. 6 రోజులవుతున్నా ఇంతవరకు కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయలేదు హరీష్ రావు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత సీఎం చంద్రబాబు. వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఐక్యత కోసం మహాయజ్ఞం పూర్తయిందని ఆయన అన్నారు. భక్తులు తమ తీర్థయాత్రలు ఎదుర్కొన్న అసౌకర్యాలకు ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. కుంభమేళ విశేషాలను తన బ్లాగ్లో రాసిన ప్రధాని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదని వివరించారు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యతని సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి నేడు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం వద్ద చంద్రబాబు, లోకేష్ చేరుకొని ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు పెద్ద ఆయుధం. అందరూ బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు అన్నారు. ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. I'm not talking elections now. I'm appealing every voter. They are all educated. Even illiterates are voting, heavy voting whenever there are elections. Even educated people has to vote. And also it is your right. So talking about saving democracy, there are several southern states opposing delimitations. I will talk all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible, and also it is your right, and also it is your responsibility. On the 3-language policy, sir? All these things are done. Okay. Thank you, sir. Thank you. కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల కుప్పకూలిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయమైంది. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వని యాజమాన్యం కనీసం 1 నెల జీతం ఇవ్వండి, ఇంటికి వెళ్ళిపోతామంటున్న కార్మికులు. बाकी लोग हम लोग को चले गए छोड़ के, जिसके पास पैसा वो लोग चले गए, बाकी फंसे हुए पैसा आप कितने पैसे होना कितने लोग हैं आप लोग? हम लोग 3 महीना के सारे वो लोग देते 1 महीना का कभी अभी दे देगा तो हम लोग आराम से चल जाएगा काम. డబ్బులు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ ఇవ్వట్లేరు. एक काम करता हूँ, सीपी साहब भी बात करते हैं, मैं लेबर कमीशन को भी बात करता हूँ. अभी लेबर ऑफिसर को भी भेज के आपको सैलरी देके भिजाने के लिए मदद करेंगे. ठीक है सर. सही बात ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కలవద్దా? బాబు, నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ కలవద్దా భయ్? మినిస్టర్ ఎమ్మెల్యేలు కలవడానికి ఏం భయ్? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. చాలా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. ఇవాళటి వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు. సుంకిశాల కుప్పగూలిపోయింది. హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల, అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్
జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 4 ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ 15 నెలల్లో. ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను. అసలు నీళ్లు ఉన్న నీళ్లను కూడా కాపాడలే మీరు. శ్రీశైలం ఇప్పుడు అడిగలు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది. ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ కుటుంబం పట్ల తెలంగాణ పట్ల మళ్లీ కుట్రలు మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి మోదీని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్చాట్తో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా వార్తలు ఎలా రాస్తారంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇదేం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి. ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. నీటి ఊట కారణంగానే మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు సారంగ పనులు ముందుకు కదలేదు. నీటికి బయటకు పంపించేందుకు నెలకు 1.5 కోటి ఖర్చు అయ్యేది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కల్లారా చూశాను. ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పాను. నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందంటూ జగదీష్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే, మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల. అంటే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం, మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డ్రగ్స్ దందాలు చేసేవారికి, హవాలా చేసేవారికి సినీ ప్రముఖులు ఆర్థికంగా అండగా ఉన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి. అంటే డ్రగ్స్ దందా చేసే వాళ్లకు, హవాలా ఆపరేటర్స్కి సినీ ప్రముఖుల అండదండలు లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావులేదు. కూటమి ప్రభుత్వం తన కక్ష సాధింపు కోసం వ్యవస్థలన్నింటినీ వాడుకుంటుంది. కూటమి ప్రభుత్వం తమ పరిపాలన వైఫల్యాన్ని కప్పపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలు చేస్తుందంటూ అనంత వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు. అలాగే పోలీసు వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీసు వ్యవస్థను కూడా వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీసు వ్యవస్థను అంతా కూడా పూర్తిగా ఎంచుకుంటారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. హైకోర్టు లాంటి వారే ఈరోజు డిఐజీని కూడా ఇటువంటి పరిస్థితుల్లో డిఐజీని కూడా కోర్టుకు పిలిపించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్వయంగా హైకోర్టు జడ్జిలు కామెంట్ చేసినా కూడా పోలీసుల్లో మాత్రం ఎక్కడ కానీ మార్పు కూడా రాలేదు. ఎప్పుడో 2.5-3 సంవత్సరాల కింద పోసాని గారు ఎక్కడో ఒక కామెంట్ రాజకీయంగా కామెంట్ చేసిన దాన్ని 2.5-3 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యకర్త, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కార్యకర్త వచ్చిన కంప్లైంట్ పైన, అది కూడా కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల్లోనే ప్రాథమిక ఎంక్వైరీ అనేది కూడా చేయకోకుండా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ రాత్రికి రాత్రే, అది కూడా ముందు రోజు అంటే గురువారం యొక్క డేట్ అనేది కూడా వేసి 27వ డేట్ వేసి 26వ తేదీ రాత్రి చేయడం నిజంగా అత్యంత దారుణమైనది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప చిత్ర బృందం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకుంది. మంచు మోహన్ బాబు విష్ణు ప్రభుదేవ ఆలయాన్ని చేరుకుని శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. కన్నప్ప చిత్రం విజయానికి భగవంతుడితో పాటు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. అద్భుతం. విజయవాడ కోర్టు వద్ద వంశీ భార్య పంకజశ్రీ పాయింట్స్ 3 రోజులు కోర్టు అనుమతి ఇచ్చిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వల్లభనేని వంశీని కోర్టు నుంచి సబ్ జైలుగా తరలించడం జరిగింది. నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు. జైల్లో
ఆరోగ్యపరమైన సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయనను ఆస్తమా ఇబ్బంది పెడుతుంది. ఆయన పడుతున్న ఆరోగ్య సమస్యలను జడ్జి గారి ముందు విన్నవించుకోవడం జరిగింది. నేను తాత్కాలికంగా జడ్జిని రెగ్యులర్ జడ్జి వచ్చిన తర్వాత మీరు పిటిషన్ వేసుకోవచ్చు అని ఆయన చెప్పారు. లాయర్ తానికొండ చిరంజీవి కామెంట్స్. సంబంధం లేని కేసులలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. కేసులలో బలం లేకపోయినా అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు. న్యాయస్థానం ముందు ఇవేవి నిలిచే కేసులు కావు. 3 కాదు 10 కేసులైనా సరే మేము కోర్టు ద్వారా తేల్చుకుంటాం. చట్టం ముందు అందరూ సమానులే. చూడడానికి ఇట్ ఇస్ ద వే టు బిహేవ్. మేము అందరం రిలీఫ్లో ఉన్నామమ్మా. ఒక పిల్లల్ని యూజ్ చేయలేదు. అంటే కేసుకు సంబంధం లేనివన్నీ అడిగారని అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు అలోన్గా. సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు. కాబట్టి నేను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజు 11 మంది మాత్రమే ఉన్న మాకు సమయం ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదని ఒక దురాలోచనతో మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. లేలాపిరెడ్డి ఎమ్మెల్సీ. ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజానీకం కూడా విద్యార్థుల దగ్గర మొదలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి. మంచిర్యాల జిల్లా తీగలపహడ్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ కాషాయ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. రామకుండం సిపి శ్రీనివాస్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెరగొట్టారు. ప్రయాగ్రాజ్లో ముగిసిన మహాకుంభమేళ 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన 66 కోట్ల మంది భక్తులు మహాశివరాత్రి రోజు మహాకుంభమేళకు హాజరై దాదాపు 2 కోట్ల మంది భక్తులు జనవరి 11న ప్రారంభమైన నిన్న అర్ధరాత్రిలో ముగిసిన మహాకుంభమేళ. కుంభమేళ ముగింపు సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ ద్వారా 20 క్వింటాల గులాబీ పూలు కురిపించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. గుంటూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు తరఫున టెంట్ ఏర్పాటు చేసి ఆయనకు ఓటేయాలని పోస్టులు అందించారు. దాంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పీడీఎఫ్ చర్యలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలింగ్ అధికారులు పోస్టులను తొలగించారు. రండి సార్ వీడియో రండి. సార్ డ్రామా వీడియో ఎక్కడ తీయాలి బాబు ఎక్కడ అలా ఇక్కడ చేస్తాం కాదు. ఏం సార్ గణపతి మేము పెట్టాము ఫోటోలు ఏంటి పెట్టావా? మీరు తీయండి వీడియో తీయండి వీడియో తీయమ్మా ఇదిగో తీయండి ఇదిగో దగ్గర నన్ను క్షమించండి ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్. 6 రోజులవుతున్నా ఇంతవరకు కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయలేదు హరీష్ రావు. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత సీఎం చంద్రబాబు. వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఫోకస్ టీవీ తెలుగు న్యూస్.